తన బోర్డర్ని తనే తగలబెట్టుకుంది పాకిస్తాన్. అదేంటి ఎందుకు అంటారా? తాజాగా జరిగినటువంటి సంఘటన అదే. భారతదేశంలో చిచ్చు పెట్టాలి. ఆ చిచ్చు పెట్టాలంటే ఇక్కడ ఏదో ఒక అల్లకల్లోలం సృష్టించాలి. ఒక నలుగురిని పంపించింది. ఆ నలుగురిని మన సైన్యం కాల్చడం ప్రారంభించుతుందని తెలుసు. కాబట్టి డైవర్షనల్ గేమ్ తన బోర్డర్ దగ్గర తగలబెట్టుకుంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ పిచ్చి మొక్కలు వీటన్నిటిని తగలబెట్టింది. అంటే అగ్ని ప్రమాదం సృష్టించింది. వాడు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మనమంతా అటు పరిగెడతామని. అప్పుడు యువతల నుంచి పంపించడానికి ప్లాన్ చేశారు. కానీ మనోళ్ళు అంతకంటే ముదురులు అయిపోయారు. పాకిస్తాన్ వ్యవహార శైలి తెలుసు, అటెన్షన్ డైవర్షన్ గేమ్. వాళ్ళు అటు పక్కన నిప్పు పెడితే మనోళ్ళు ఇటు పక్కన చూశారు. దాంతో నలుగురు లోపలికి రాబోతున్నారని చూసి కాల్పులు జరిపితే ఒకడు అక్కడికక్కడే వచ్చాడు. ఆడి శవాన్ని తీసుకుని మిగతా ముగ్గురు పారిపోయారు. అయితే ఈ వెంటనే జరిగింది ఏంటి? వీళ్ళు అక్కడి నుంచి ఫోన్ కాన్వర్సేషన్ మాట్లాడుతోంది కాశ్మీర్లో నుంచి ఓ ముగ్గురితో. వాళ్ళని పట్టేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎన్ఐఏతో కలిసి సహవాసం చేయడం వల్ల వీళ్ళకి ఆ దర్యాప్తు విషయాలు తెలిసిపోయింది. వెంటనే పట్టుకున్నారు. పట్టుకోగానే వాళ్ళు సినిమాల్లో చూపెట్టినట్టుగానే తమను తాము ఆత్మహత్య చేసి చచ్చారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు రెచ్చిపోవడం. అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి. ప్లాన్ ఏలో తీవ్రవాదులు లోపలికి చొరబడి అలకల్లోలం సృష్టించడం. అది విఫలమైతే అంతర్గతంగా ఉన్నటువంటి వాళ్ళ స్లీపర్ సెల్స్ ఆత్మహత్యాడు చేసుకోవడం. తద్వారా ప్రజలను, అంటే డైరెక్ట్ ఆత్మహత్యాడులు అయితే కనుక బాంబులు లేవు వాళ్ళ దగ్గర. కాబట్టి ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళనే బాంబుల్లాగా అక్కడ చేయడం. రాజౌరి పూంచ్లో జరిగింది అదే. ఇక రాబోయేటువంటి రోజులు ఈ కుట్రలు భారీగా పెరుగుతాయి. ఎందుకంటే ఎన్నికల లోపు కాశ్మీర్ సమస్య పరిష్కరించామని మోడీ చెప్పకుండా చూడటం కోసం కాశ్మీర్ సమస్య రావణ కాష్టం రగులుతోందని రేపు పొద్దున రాహుల్ గాంధీ చేత లేకపోతే కమ్యూనిస్టుల చేత ఉపన్యాసాలు ఇప్పించడానికి ఆర్టికల్ 370 మళ్ళీ మేము వస్తే తెస్తామని చెప్పడం కోసం ఆడుతున్నటువంటి అతిపెద్దదైనటువంటి జూదం.